హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ వండబోతున్నాను ఫ్రెండ్స్. చికెన్లో ఏం వేస్తున్నానో చూపిస్తాను చూడండి. ముందుగా సగం తీసుకుని కడాయి పెట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం. సొరకాయ ఫ్రెండ్స్, సొరకాయ వేస్తున్నాను. సొరకాయ మొన్న తీసుకున్నారు, హల్వా చేద్దాం అనుకున్నాను. అందరికీ జలుబులు చేసినాయి కాబట్టి ఇంకా స్వీట్ చేయట్లేదు ఫ్రెండ్స్. సగం సొరకాయ అయితే కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చికెన్లో సొరకాయ వేసి వండుతాను. చికెన్ ఏమో వేడి, సొరకాయ ఏమో చలవ. 2 కాంబినేషన్లో మన హెల్త్కి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటుంది. ఉట్టి సొరకాయ టమాటా తినరు, పప్పులో వేసి ఏదైనా తింటారని చెప్పాను కదా. పప్పు అయితే చేయట్లేదు. నిన్నే పప్పు చేశాను ఫ్రెండ్స్. నిన్న పప్పు చేశాను, చికెన్ ఫ్రై చేశాను. కొంచెం చికెను కేజీ చేస్తే నేను సగం వండుతాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చేసినా సగం వండుతాను. ఎందుకంటే వెజిటేబుల్ ఏదో ఒకటి వేస్తాను కాబట్టి రోజు చికెన్ తిన్నట్టు ఉంటుంది. మా పిల్లల చేత వెజిటేబుల్ కర్రీ కూడా తినిపించినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. బంగాళదుంప ఊరికి ఉడికిపోద్ది కాబట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు అయితే వేసేస్తాను. మా అమ్మ అయితే బీరకాయ కూడా వేసేది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా మా పిల్లలకి అయితే కూరగాయలు తినేవాళ్ళం కాదు. నాన్ వెజ్ కొంచెం వాసన తగలనిచ్చి ఏదో ఒకటి వెజిటేబుల్ వేసేసేది. ఇప్పుడు నేను కూడా అలాగే బీరకాయ తప్ప బీరకాయలు తేవట్లేదు ఫ్రెండ్స్, ముదిరిపోతున్నాయని. బీరకాయ, మునక్కాయలు, బంగాళదుంపలు, దోసకాయలు ఇవన్నీ వేస్తూ ఉన్నాను కదా, చూస్తున్నారు మీరు. అంతే ఫ్రెండ్స్, మా అమ్మ నేర్పించినవి చేస్తున్నాను. నేను చేసేవే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్. ఉప్పేసాం తగ్గిద్ది. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీరంతా పోయింది. సన్నగా కట్ చేశాను కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. చికెన్ ఉడికేలోకి ఇదంతా గ్రేవీలాగా అయిపోద్ది ఫ్రెండ్స్. కొంతమంది నంచుకొని తినేవాళ్ళు పెద్ద ముక్కలు కూడా కట్ చేస్తారు. నేను క్యాప్సికమ్ కూడా వేసాను, అది కూడా మీ ముందు పెట్టాను ఫ్రెండ్స్. ఈసారి బీరకాయ తెస్తాను, బీరకాయ కూడా వేస్తాను. కొద్దిగా కస్తూరి మేతి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కస్తూరి మేతి నూనెలో కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మేము బాగా ఈ ఫ్లేవర్కి అలవాటు పడ్డాము. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే అన్నిట్లో ఉంటాయి. మెంతికూర, బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతికూర డ్రై అయ్యి తప్ప పచ్చిది ఎక్కువ దొరకట్లేదు. దొరికినా కానీ చాలా రేటుగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాము. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. కలిపేసా ఫ్రెండ్స్. ఇవన్నీ మా అమ్మ మటన్లో వేసేది వెజిటేబుల్ అన్నీ. మటన్ రేట్ ఉంది కాబట్టి చికెన్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. మార్పు మటన్ కాకుండా చికెను. అప్పుడంటే సవక రోజులు కాబట్టి అన్నిట్లో మటన్ వాడేవాళ్ళు. ఇప్పుడేమో తినలేము. ఏదన్నా ఫెస్టివల్ వస్తే తప్ప మటన్ తెచ్చుకుంటారు లేదు. చూసారా, వాటర్ వస్తుంది. మూత పెట్టి ఉంచుదాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, సొరకాయ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా, బంగాళదుంప కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే 3 వంతులు ఉడికిపోయింది కూర. వాళ్ళు చికెన్ బంగాళదుంప అనుకుంటారు కానీ సొరకాయ వేసానని అనుకోరు ఫ్రెండ్స్ పిల్లలు. టేస్ట్ బాగుంది అనుకోండి. ఎలా చేసావు మమ్మీ, ఇది చాలా బాగుంది, ఇలాగే చెయ్యి, గుర్తుపెట్టుకొని చెయ్యి అని అంటారు. అది వాళ్ళకి తెలియదు నేను సొరకాయ వేసానని. వాళ్ళకి తెలిసేది ఒకటే బంగాళదుంప. మొత్తం ఉడికిపోద్ది కదా. ఇప్పుడు కొంచెం దుంప ఉడకనిచ్చాక అప్పుడు కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. దుంప కూడా ఉడికిపోయింది. చూసారా, ఊరికనే మెత్తబడిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం, అయితే 3 స్పూన్లు పడుతుంది. ఎందుకంటే సొరకాయ తీపే, బంగాళదుంప తీపే కాబట్టి కొంచెం కారం, ఉప్పు తగలాలి ఫ్రెండ్స్. అప్పుడు తీపి అనిపించదు కూర. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఘాటుగా తినలేని వాళ్ళు మళ్ళీ ఎక్కువ వేసుకున్నారనుకో మళ్ళీ ఇంట్లో ఎంత కారం వేసావని తిడతారు.
మేము తింటాం కాబట్టి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అది ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే సడన్గా వండాలంటే అప్పటికప్పుడు మిక్సీ వేసుకోవాలంటే ఒక్కోసారి కరెంట్ ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఇలా చేసి డీప్లో పెట్టేసుకున్నామంటే కర్రీ వండుకునే ముందు ఒక పావు గంట ముందు పెట్టుకున్న చన్నీళ్ళల్లో వేసినా కానీ మొత్తం పేస్ట్ వచ్చేస్తుంది, గట్టిగా ఉండకుండా. ఇప్పుడు మూత పెట్టి పచ్చివాసన పోయాక కొంచెం నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. అలాగే అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఉడికిపోతుంది. రెండు ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారా, నూనె పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కూడా బాగానే ఉంటుంది. కొంచెం నీళ్ళు పోసుకుంటే మంచిది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన మిక్సీలోనే కొంచెం నీళ్ళు పోసి అది వేస్ట్ కాకుండా ఆ నీళ్ళు దీంట్లో పోసేసాను ఫ్రెండ్స్. చపాతీకి పుల్కాకి సంగట్లోకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు ఉడికిన తర్వాత కొత్తిమీర వేద్దాం, కూర రెడీ అయిపోతుంది. గరం మసాలా వేసుకుంటే. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. ఎంతో కమ్మని సొరకాయ బంగాళదుంప వెజిటేబుల్స్ చికెన్తో ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. గరం మసాలా వేసేసుకున్నాం 2 స్పూన్లు. కూరను బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఇష్టమైన పిల్లలకి, నాకు కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఫ్రై అయితే తింటాను కానీ కర్రీలు తిన్నాను. టేస్ట్ చేయటానికి మాత్రం కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎలా ఉందనేది తెలియాలి కదా. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఇలాగ ఒక్కోసారి చేయండి ఫ్రెండ్స్, చేస్తే తెలుస్తుందిగా టేస్ట్ ఏంటో. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది ప్లెయిన్ తింటారు. అసలు కొంతమంది టమాటా కూడా వేసుకోరు. ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి నూనెలో మగ్గిస్తారు. అదొక టేస్ట్ ఫ్రెండ్స్, ఎవరిష్టం వాళ్ళది. అంతే ఫ్రెండ్స్. కూర అయితే ఇప్పుడు 1 నిమిషం ఉంచి స్టవ్ ఆపేసుకుంటాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక పెట్టుకొని తినటమే ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. మసాలా వేసేసి 1 నిమిషం ఉంచాను. ఎంతో రుచికరమైన కర్రీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఏమన్నా బాగుంటేనే చెప్తాను ఫ్రెండ్స్, మేము తింటాం కాబట్టి. ఇష్టం ఉంటేనే చేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే అన్ని రుచులు చూడాలి కదా. నేను తినని పిల్లలకి తినిపించాలంటే ఏ ట్రిక్లు వాడాలనేది వాళ్ళ రూట్లోకి వెళ్ళి తినిపించాలి ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకోబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నా భోజనం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారుగా, అసలు సొరకాయ ముక్క అనేది కనపడట్లేదు. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలాగుంటే కొంచెం తినడానికి బాగుంటుంది. సంగట్లోకి అయితే జ్యూసీగా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.